ఒక యువ రైతు తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తన కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి అవస్థల్ని తీర్చమని తనకున్నటువంటి ఆవేదన అంతా కూడా బయటి ప్రపంచానికి తెలియజేయాలని అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకోవడం అనేది దురదృష్టకరం. రైతు రవికుమార్ మృతికి భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు. అక్కడెక్కడో ఢిల్లీలో రైతులు చచ్చిపోయినారు, ఒక్కొక్క రైతు కుటుంబానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా, 30 కోట్లు ఇస్తా, 300 కోట్లైనా ఇస్తా, ఢిల్లీ మీద పోయి యుద్దం చేస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. నీ సొంత జిల్లా మెతుకు సీమ, ఒకప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అన్నం పెట్టినటువంటి నీ సొంత జిల్లా మెతుకు సీమలో ఈ రోజు రైతు నువ్వు వద్దన్న వరిని పండించలేనటువంటి దుస్థితిలో ఆత్మహత్య చేసుకుంటే పైసల మంత్రి పొడుగు పొడుగు మాటలు మాట్లాడతారు. జిల్లా మొత్తం మా చేతుల్లో ఉందంటారు, 6 అడుగుల బుల్లెట్లు అని చెప్తారు. ఇలా వడ్ల గింజల కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటే శవాలని చూసి పరామర్శించేటువంటి దిక్కు లేదు. కూటే రాయి తీయడం చేతగానోడట, ఏట రాయి తీస్తా అని ఢిల్లీ పోయి ఢిల్లీలో చచ్చిపోయిన రైతులకి 3 లక్షలు ఇస్తాడంట. నీ ఫామ్ హౌస్ కాడ పురుగుల మందు దాగి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతుకు పైసలు ఇలా నీ ఉత్తరాన్ని రాసి హీమోగ్లోబిన్ సరిగా గడ్డగట్టక హీమోఫీలియా అనే వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక కొడుక్కి, అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి గారు, మెదక్ సర్కారు దవాఖానలో సూదులు లేక నెలకొకసారి సూది ఇప్పించాలంటే 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేక, పెరిగిన పిల్లల్ని కాపాడుకోలేక వ్యవసాయ శాఖ అధికారులు ఒక రోజు ముందు గ్రామానికి వచ్చి వరి వేసుకోవద్దు అని చెప్పి 6 తడి పంటలు మాత్రమే వేసుకోవాలని చెప్పి నిబంధనలు పెడితే క్షోభ గురై ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇలా ముఖ్యమంత్రి గారిని ఈ ఊరు నుంచి అడుగుతున్నా, మెదక్ నుంచి, హవేలీ గన్పూర్ మండలం నుంచి, చంద్రబాబుకి, రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, లేదా రోషయ్యకి, కిరణ్ కుమార్ రెడ్డికి నీకు మధ్యలో ఉన్న తేడా ఏందో చెప్పు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్నారో ఇలా నువ్వు కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా రైతులు గట్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యలో తేడా ఏందో చెప్పాలి. చంద్రబాబుకి, చంద్రశేఖరరావు పాలనకి మధ్యలో తేడా ఏందో చెప్పాలి. ఆంధ్రోని పాలన చక్కగా లేదని, సొక్కంగా ఉంటదని తెచ్చుకున్న తెలంగాణలో ఇలా నీ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో చిట్టాపూర్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు ఒకే జిల్లాలో నీ పాత జిల్లా మెతుకు సీమలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సమాధానం లేదు, నోరు రాదు. అయితే సెక్రటరియట్ కడితే కమిషన్ ఎంత వస్తుంది, ఉల్లు కంపెనీకి ఇద్దామా, లల్లు కంపెనీకి ఇద్దామా, కాళేశ్వరం కట్టి ఏ కంపెనీకి ఇద్దాం, ఎన్ని పైసలు తీసుకుందామని తప్ప నిజంగా చనిపోతున్నటువంటి రైతుల కుటుంబాలని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ జరిగిన సంఘటన పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించాలి. గాంధీకి పోయినాం, 30 కోట్లు ఇచ్చినాం, 20 కోట్లు ఇచ్చి సిటీ స్కాన్లు పెట్టినాం, 50 కోట్లు ఇచ్చి ఎంఆర్ స్కాన్లు పెట్టినాం. మనం ఇచ్చే కోట్లన్నీ కూడా సిటీ స్కాన్లకు పనిచేస్తలేవు, ఎంఆర్ స్కాన్లకు పనిచేస్తలేవు. ఇగో ఇంజక్షన్ అవసరం ఉన్నటువంటి రవికుమార్ లాంటి వాళ్ళ కొడుక్కి ఇంజక్షన్లు ఇచ్చేందుకు శాత కాదు. మాటలు చెప్పమంటే మొత్తం కోట్లే, లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం. 6 నెలల గాంధీ దవాఖాన అపోలో అవుతుంది. ఇలా పొద్దుల పోయి స్పీచ్ ఇస్తాడు. మెదక్ దవాఖానలో హీమోఫీలియాకి ఇంజక్షన్ లేదు సార్ అని ఏడుస్తున్నారు జనం. అది వచ్చి గా దవాఖానలో పరీక్ష చేసి గదిప్పి గా కార్యక్రమం చేయి. ఇది చేయడం చేత కాదు గాని కూట్లే రాయి తీయలేనోడు ఎట్లా పోయినట్టు అటు మామో దిక్కు ఇటు అల్లుడో దిక్కు అన్ని పొద్దుగాలైతే బట్టెబాజీ మాటలు తప్ప రైతుల కన్నీళ్లను దుడుస్తానికి రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం అనేది దురదృష్టకరం. చనిపోయినటువంటి రవికుమార్ రైతు కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఆదుకుంటాం. మృతుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఆదుకోవాలి. వారి కొడుకు అవసరం ఉన్నటువంటి వైద్య సేవలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.